మూసీ నది పునర్జీవంపై మహారాష్ట్ర నీటి సలహాదారు వేదిరె శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ సుందరీకరణను బీజేపీ సపోర్ట్ చేస్తుందని తెలిపారు. కానీ మూసీ సుందరీకరణ చేసే విధానాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. మూసీ ప్లానింగ్ సరిగా లేదని విమర్శించారు. మొదటగా మూసీ నీటిని శుద్ధి చేయాలని సూచించారు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తేనే మూసీ పునరుద్ధరణ సక్సెస్ అవుతుందన్నారు. వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి ఇక్కడ పరిగి నుంచి ఇది ఈసా, ఇది మూసా, దాదాపు 100 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇది మూసా వచ్చి ఉస్మాన్ సాగర్ గండిపేట్, పరిగి నుంచి ఇది వచ్చి ఇది హిమాయత్ సాగర్. ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో బాపుఘాట్ ఉంది. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నాగోల్ ఉంది. అక్కడి నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో వాడేపల్లి అనే ప్లేస్ లో మూసీ రివర్ కృష్ణాలో కాన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక రివర్ రీజువనేషన్ అన్నప్పుడు ఇది లైన్ డయాగ్రామ్, స్కీమాటిక్ డయాగ్రామ్. ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. ఇది అప్పర్ క్యాచ్మెంట్ అంటాం, ఫస్ట్ సెక్షన్ ఆఫ్ మూసీ. ఇది సెకండ్ సెక్షన్, అర్బన్ ఏరియా 55 కిలోమీటర్లు హైదరాబాద్ సిటీ. ఇది థర్డ్ సెక్షన్ 100-120 కిలోమీటర్లు. ఇది ఇట్లా మూసీ వెళ్లి యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట నుంచి కృష్ణా రివర్లో కాన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. రివర్ రీజువనేషన్ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ రివర్ అనేది అదొక లైఫ్ సిస్టమ్. అది మన బాడీ లాగానే అది కూడా టాప్ టు బాటమ్ ఒక లైఫ్ సిస్టమ్. అది ఒక వాటర్ అనేదే కాకుండా దానిలో ఉన్న ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ అదంతా కూడా ముందు స్లైడ్లో. ఏదైనా ఒక రివర్ రీజువనేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం కంప్లీట్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఏదైనా చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవాలా. ప్లాన్ చేసుకున్నాక ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, దేనికి ఎంత ప్రయారిటీ అయిన దాన్ని బట్టి వర్క్ చేసుకోవాలా. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎనీ రీజువినేషన్ ప్రాజెక్ట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ మినిమం ఆఫ్ 20 years, 20 ఏళ్ళు పడుతుంది. మంచి ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపెడతాను. గవర్నమెంట్ కోట్ చేసిన ఎగ్జాంపుల్సే, గవర్నమెంట్ డిపిఆర్ లో ఏదైతే ఎగ్జాంపుల్స్ నుంచి మేము తీసుకున్నాం, ప్రేరణ పొందినామని చెప్పినరో వాటి టైం ఎంత కూడా చూద్దాం, ఎంత పట్టిందో కూడా చూద్దాం. అంటే ఇది హెఫజార్డ్ గా 1 year 2 years మనది డెమోక్రటిక్ గవర్నమెంట్స్ 5 years ఒకసారి మారక తప్పదు. ప్లానింగ్ ఎట్లుండాలంటే ఏ గవర్నమెంట్స్ వచ్చినా గానీ ఈ ప్లాన్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపెట్టేట్టు ఉండాలి. అప్పుడే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. లేకపోతే ఇట్లాంటివి సక్సెస్ కాదు కదా, ఇది బాధాకరంగా పరిణమిస్తాయి తర్వాత. వికారాబాద్ అనంతగిరి